ఇక విద్యుత్ శాఖలోట 1000 కోట్ల స్కామ్ జరిగిందట. స్కామ్ వెనుక సీఎం ఫ్యామిలీ ఉందంట. పిఎం కుసుమ్ యోజన స్కీమ్లో చేతి వాటం చూపించారట. రాష్ట్రానికి 1000 సోలార్ ప్రాజెక్టులు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం అంట. ఒక్కో ప్రాజెక్టు విలువ 6 నుంచి 9 కోట్లట. ప్రాజెక్టులో 10% కమిషన్లు అడుగుతున్న సర్కారు పెద్దలట. ఒక్కో రైతు నుంచి దాదాపు ₹1 కోటి డిమాండ్ చేస్తున్నాడు. ఈ వ్యవహారాన్ని దగ్గరుండి చక్కబెడుతున్న సీఎం రేవంత్ రెడ్డి దగ్గరి బంధువు అంట. కరెక్ట్ పాయింట్గా చిలుక రాజేందర్ రెడ్డి అట. జూబ్లీస్ అపోలో వెనుక ఆఫీసు అడ్డాగా పెట్టి దందా నడిపిస్తుంట. మరి ఈ దందా వెనుక మరో కీలక మంత్రి ప్రమేయం కూడా ఉందంట. విద్యుత్ శాఖలోని ఓ కీలక అధికారి సైతం జోక్యం చేసుకుంటారు. అయితే ఈ న్యూస్ లైన్ శంకరు లేదా తెలంగాణ పేపర్ ఎడిటరు ఈ వార్తను రాసిండు అంటే ఈయన రాస్తప్పుడే భయపడి రాస్తాడు. ఓపెన్ సీక్రెట్ అది. ఇంత పక్కాగా ఇంత కాన్ఫిడెంట్గా రాసినట్టే ఈ వార్తలో నిజం ఉంది. ఆయన రాపుగా రాయాడు. ఎందుకంటే ఆయన కింది మీదకి ఏమైనా రాసి ఎమ్మటే రేవంత్ రెడ్డి వచ్చి ఉన్న ఆఫీస్ మొత్తం ఖాళీ చేస్తాడు మళ్ళా. సో పక్కా సమాచారం పక్కా సోర్స్ ఉంటేనే ఈ వార్త రాసింది. ఏంది ముచ్చట అంటే అసలు ఈ రాజేంద్ర రెడ్డి ఎవరన్నా కూడా ఇక్కడ చర్చ పెట్టిందిరా. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఒక కాంగ్రెస్ నేత అంట. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డికి దగ్గర బంధువు అంటిన. పేరుతో సహా రాజే చిలుక రాజేందర్ రెడ్డి. ఒక రైతు దగ్గర దాదాపుగా 10% కమిషన్. అంతేనా? సపోజ్ 10 కోట్లు సోలార్ ప్లాంట్ ఒక రైతు పెట్టిండు. ఎందుకు? ఇక్కడ 1000 సోలార్ ప్రాజెక్టులు అనమాట. 1000 × 10 అంతేనా? మళ్ళీ వాళ్ళకు కూడా అయ్యే పైలు వస్తున్నాయి. ఒక్కొక్క దగ్గర 10 కోట్లు వసూలు ₹1 కోటి వసూలు చేసినా యావరేజ్ మళ్ళీ అయ్యే 1000 కోట్లు వస్తాయి. ఇక చూసుకో రేవంత్ అన్న సంపాదన దినదిన అభివృద్ధి చేస్తున్నాయి. ఇప్పుడు సోలార్లో ఇంతే, మూసి ప్రక్షాళన ఇంతే, అటు పోతే మెట్రోలో అంతే, ఈ భూములు అమ్మితే పైసలేనా, ఏం చేసినా పైసలు 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 పైసలు, ఇంకోటి లేదు. మరి ప్రజలు ఏడిరా? ప్రజలు ఉండాలి కదా. పైసలు సంపాదించుకో, ఓడేం తక్కువడేం కాదు. కానీ ప్రజలేరి, ప్రజల బాధలేది, ప్రజల కష్టం ఏంది అది కనిపిస్తలేదు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఈ పిఎం కుసుమ్ యోజన స్కీమ్ అట 1000 సోలార్ ప్రాజెక్టులు ఉంటే ఒక్కొక్కటి దాదాపుగా 6 నుంచి 9 కోట్ల ఖరీదు చేసే ప్రాజెక్ట్ అయితే ఇది రైతుల దగ్గరికి వచ్చింది. ఒక్కొక్క రైతు దగ్గర ₹1 కోటి డిమాండ్ చేస్తారు. 10% కమిషన్ ఇక ఇండైరెక్ట్గా. ఇది ఇస్తేనే వానికి యాక్సెప్టెన్స్ అవుతుంది. ఇదంతా నడిపించేది ఇంకో చిలుక రాజేందర్ రెడ్డి అట. ఈయన రేవంత్ రెడ్డి దగ్గరి బంధువు అట. ఆఫీసు కూడా ఏడ నడుస్తుంది? అపోలో హాస్పిటల్, జూబ్లీస్ అపోలో ఉంది కదా. ఈ జూబ్లీస్ అపోలో బ్యాక్ సైడ్ పెట్టారట. మరి అడ్డాగా చేసుకుని దందా నడుస్తుంది. ఇది కీలకమైన సమాచారం అంటుంది. 1000 కోట్ల స్కామ్ 1, 2, 3 కాదు. కేంద్ర ప్రభుత్వంలో ఏమొచ్చిందంటే రేవంత్ రెడ్డికి 1000 కోట్ల స్కామ్ వచ్చింది. ప్రజలకి ఏమొచ్చింది? గాడిద గుడ్డు వచ్చింది. అంతే. రేవంత్ రెడ్డి దండిగా సంపాదించుకున్నాడు. మామూలు సంపాదన కదా ఇది. మరి ఈ సిలికర్ రాజేంద్రకి మనం మంగళారతి వలకనట్ల. ఎందుకంటే చిటికేస్తాలకే 1000 కోట్లు ఇచ్చి రేవంత్ రెడ్డి చేతిలో పెడుతుంది. చిటికేసే గ్యాప్లా చిన్న పైసలు కావి. మా న్యూస్ లైన్ శంకర్ ఇలా దండిగా రాసి ముచ్చట.